హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకు వీధిలోకి వస్తాయి కదండి ఎల్లిపాయలు, అల్లం 2 కేజీ 150 అని నేను అలా తీసుకున్నాను. అలా తీసుకొని కలిపిస్తారు కాబట్టి మనం వెంటనే సపరేట్ చేయాలండి, లేకపోతే ఎల్లిపాయలు కూడా త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. చిన్న ఎల్లిపాయలని తీసుకోకండి, చిన్న ఎల్లిపాయలే మంచి అంట, నాటు అంట, చక్కగా ఘాటు ఉంటాయంట, చాలా టేస్టీగా ఉంటాయంట. నేను అడిగానండి, చెప్పారనమాట. నచ్చితే టిప్స్ లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, గ్యాస్ మనం ఇప్పుడు 2 రోజులు అవుతుందని నేను తోడుక ఈ వీడియో చేయటానికే నేను ఉంచాను తోడకుండా. ఇలా నేను సర్పేసానండి, సర్పేసి నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు అయితే అలా నాననిచ్చాను. అంతేనండి, ఇంకా ఏ లిక్విడ్ వేయలేదు. చక్కగా స్టీల్ స్క్రబ్బర్తో నేను రుద్దేశాను. చాలా నీట్గా పోయిందండి, చాలా అంటే చాలా నీట్గా పోయింది. మనం రోజు వంట కాగానే ఇలా కొద్దిగా ఉన్నప్పుడే రోజు మనం తుడుచుకుంటే వంట చేయటానికి కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చేయాలనిపిస్తుంది అనమాట. అందుకనే మనం రోజు ఇలానే మనం తుడుచుకోవాలన్నమాట. ఒక్కసారి పేసి 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. వంటగది ఎంతో శుభ్రంగా నీట్గా కనపడుతుంది అనమాట, స్టవ్ నీట్గా ఉంటే. ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్ డ్రెస్సులు కొంచెం మెత్తగా ఉంటే వాళ్ళకి జలుబులు చేస్తాయి అంటాం కదా. అలాంటి టైంలో ఇలా మడత పెట్టేసి మనం కొంచెం గ్యాస్ మనం వెలిగించేసి ఇలా జల్లెడ పెట్టేసి జల్లెడ పైన పెట్టినట్లయితే వెంటనే ఆరిపోతాయండి. ఆ తడి అయితే అస్సలు ఉండదు అనమాట. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన దగ్గర ఇలాంటి మట్టి ఉంటాయి కదండి, దీపాలు వెలిగించేవి నా దగ్గర ఒకటి ఉందనమాట. ఇదైతే తునిగిపోయింది కదన్నా, పారేయొద్దండి. దీనిని ఇలా కట్ చేశాను. కొవ్వొత్తిని ఇలా కట్ చేసి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొద్దిగా సాంబ్రాను ఇది వేసి నేను వెలిగించానండి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఇల్లు కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా సాంబ్రాను ఇవన్నీ వేసి మనం వెలిగించినట్లయితే అది ఒక 5 నిమిషాలు వెలిగి ఆరిపోయి మంచి పొగ అయితే వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. చిన్న దోమ ఉండదు, మన ఇల్లు కూడా మంచి స్మెల్తో నిండి ఉంటుంది. ఒకవేళ ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఈ జల్లెడ మనం వాడి ఉండి మనకు పనికి రాదు అనుకుంటే ఇది వేస్ట్గా పడేయకుండా ఇది చూడండి, ఇలా మేక్ తగిలిచ్చేసి స్పూన్లు ఎన్ని స్పూన్లు అయినా పెట్టచ్చండి. చక్కగా వేరే స్టాండ్ కొనకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా ఇలా చేయండి. డబ్బులు ఎందుకు ఊరికొస్తాయి మనకి, ఇలా చేయటం కూడా మనకి డబ్బులు ఆదా అవుతాయండి. మీరు కూడా ఇలాంటి వేస్ట్ పడేస్తామంటే పడేయకండి. ఈ వీడియో చూసి తప్పకుండా దీన్ని ఇలా వాడుకోండి. మరొక టిప్స్ వచ్చేసండి, చాకులు మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అస్సలు తగినప్పుడు రోలు మీద కానీ ఇలా కప్పు మీద కానీ ఒక్క 5 నిమిషాలు కనుక మనం ఇలా చేసినట్లయితే వెంటనే పొదును వచ్చేసేసి కూరగాయలు కూడా వెంటనే తగ్గుతాయి. ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే